మీరు ఏలినాటి శని అర్ధ శనితో బాధపడుతున్నారా? అలాంటి వాళ్ళు మంగళవారం శనివారం ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు నియమాలు పాటించండి. ఖచ్చితంగా మీకు ఏలినాటి శని అర్ధ శని ఇవన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. అసలు ఏలినాటి శని అంటే ఏంటి అంటే, శనీశ్వరుడు నవగ్రహాల్లో ముఖ్యమైన దేవుడుగా భావిస్తూ ఉంటాం. మొదటి 2వ 12వ ఇళ్లలో శని సంచారం వల్ల ఏలినాటి శని అనేది ఏర్పడుతుంది. సో ఏలినాటి శని అనేది ఏ రాశులకు ఉంది అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు ఏలినాటి శని అర్ధ శని ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ పరిహారాలు చేయండి. సో ఖచ్చితంగా మీకు ప్రభావం తగ్గుతుంది. సో మంగళవారం అయితే శనీశ్వరుడికి స్నేహితుడిగా హనుమంతుని భావిస్తూ ఉంటారు కాబట్టి మంగళవారం రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మీరు హనుమంతుడికి పూజించండి. అలాగే హనుమాన్ చాలీసా లాంటివి పారాయణం చేయండి. కనీసం 11 సార్లైనా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మీకు అన్ని కష్టాలు అనేవి తీరుతాయి. సుందరకాండ పారాయణం కూడా మంగళవారం రోజు చేయడం వల్ల మీకు చాలా శక్తివంతంగా పరిగణిస్తుంది కాబట్టి ఏలినాటి శని తగ్గే అవకాశం ఉంటుంది. హనుమంతుడికి మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి శనగలు అలాగే సింధూరము మల్లె నూనెని సమర్పించండి. అలాగే హనుమంతుడికి బూందీ ప్రసాదాన్ని పెట్టడం వల్ల అది మళ్ళీ మీరు నైవేద్యంగా తీసుకొని తినటం వల్ల ఏలినాటి శని పోతుంది. అలాగే శనివారం రోజున శనిదేవుడికి మీరు వెళ్ళి నువ్వుల నూనె ఆవాల నూనెతో అభిషేకం చేయడం, రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం, నల్ల వస్తువులను ఎవరికైనా దానం చేయడం, అంటే పేదలకు కానీ ఎవరికైనా నల్ల నువ్వులు ఆవాల నూనె దుప్పట్లు ఇలాంటివి దానం చేయడం వల్ల శనివారం రోజున శని స్తోత్ర పారాయణం కూడా చేయడం వల్ల ఏలినాటి శని తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా పాటించండి.